ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి పద్యాలు. మకర మకాంతరస్తమగు మానికమున్ పెకిలింపవచ్చున్, పాయక చలత్ ఊర్మికా నికరమైన మహా ఉదది దాటవచ్చున్, మస్తకమునన్ పువ్వు దండబలె సర్పమునైన భరింపవచ్చున్, మచ్చిక గటించి మూర్ఖజన చిత్తమును దెల్పన్ అసాధ్యము ఏరికిన్. మకర మకాంతరస్తమగు మానికమున్ పెకిలింపవచ్చున్, మొసలి నోటిలోని కూరల నడుమనున్న రత్నాన్ని అయినా ప్రయత్నించి బయటికి తీయవచ్చు. పాయక చలత్ ఊర్మికానికరమైన మహా ఉదది దాటవచ్చున్, విడవకుండా పెద్ద అలలు ఉన్న సముద్రాన్నైనా దాటవచ్చు. మస్తకమునన్ పువ్వు దండవలే సర్పమునైన భరింపవచ్చు, పామునైనా పూలదండలాగా శిరస్సునందు దాల్చవచ్చు. మచ్చిక గటించి మూర్ఖజన చిత్తమును దెల్పన్ అసాధ్యము ఏరికిన్. కాని బుజ్జగించి ఒక మూర్ఖుని మనస్సును సమాధానపరచటం సాధ్యం కాదు. తివిరి ఇసుమునన్ తైలంబును తీయవచ్చున్, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చున్, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చున్, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. తివిరి ఇసుమునన్ తైలంబును తీయవచ్చు, ప్రయత్నించి ఇసుక నుండి కూడా చెమురు అంటే నూనె తీయవచ్చు. తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, ఎండమావులందు కూడా నీటిని సంపాదించి త్రాగవచ్చు. తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, తిరిగి కుందేటి కొమ్మునైనా సాధింపవచ్చు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు, కాని మూర్ఖుని మనస్సుని సమాధానపరచటం సాధ్యం కాదు. కరిరాజున్ బిసతంతు సంతతులచే కట్టన్ విజృంభించువాడు, ఉరు వజ్రంబును శిరీష పుష్పములచేన్ ఊహించు భేదింపన్, తీపు రచింపన్ లవనాబ్దికిని మధు కనంబును చిందు యత్నించు, ఈ ధరణిన్ మూర్ఖులన్ దెల్పును ఎవ్వండు సుధాధార అనుకార ఉక్తులన్. కరిరాజున్ బిసతంతు సంతతులచేన్ కట్టన్ విజృంభించువాడు, మదమెక్కిన ఏనుగును తామర తూటి దారముతో బంధింప ప్రయత్నించువాడు. ఉరు వజ్రంబును శిరీష పుష్పములచే ఊహించు భేదింపన్, దిరిశన పువ్వు కొనచేత వజ్రమును కోయజూచువాడును. తీపు రచింపన్ లవనాబ్దికిన్ మధుకనంబును చిందు యత్నించు, నీటిని తీయగా చేయుటకు లవణ సముద్రం యొక్క నీటిని తీయగా చేయుటకు అందొక తేనె బొట్టును విడుచువాడును. వీరందరికీ ఈ ధరణిన్ ఈ భూమి మీద ఈ మూర్ఖులన్ తెల్పున్ ఎవ్వడు. వీరికి మంచి మాటలతో తీయటి మాటలతో సుధాధార అనుకార ఉక్తులన్ ఎవరైతే సమాధానం చెప్పాలని అనుకుంటూ ఉంటారో వాళ్ళు అవివేకులు. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి పద్యాలు. సకల కళా విభూషితులు శబ్దవిధుల్ నయతత్వ బోధకుల్ ప్రకట కవీంద్రులు ఏ నృపతి పద్యను నిర్ధనుల ఇచరంతురు, ఆ వికృతపు జాడ్యము ఆ దొరది విత్తము లేకయ వారు పూజ్యులు, అందకజన దూషితంబులు గణంబులు కావే అమూల్య రత్నముల్. శాస్త్రాలను నిర్దుష్టంగా మనోహరంగా పలుకుతూ విద్యార్థులకు వాటిని బోధిస్తూ సుప్రసిద్ధులైన పండితులు ఏ ప్రభువు వద్ద ధనము లేకుండా ఉంటారో అది ఆ ప్రభువు యొక్క తెలివిలేమినే తెలుపుతుంది. రత్న పరిజ్ఞానము లేని వర్తకుడు అమూల్యమైన మనులను తక్కువ వెలగలవి అని చెప్పినంత చేతనే ఆ రత్నాలకు లోపం రాదు. హర్తకునుగాదు గోచరము అహర్నిశమున్ సుఖపుష్టిసేయు సత్కీర్తి ఘటింతు, విద్య అను దివ్య ధనంబు అఖిలార్తి కోటికిన్ పూర్తిగా నిచ్చినన్ పెరుగు పోదు యుగాంతపు వేలనైనా, భూభర్తలు తద్ధనాదికుల పట్టున గర్వము మానుట ఒప్పగున్. విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. విద్య ఎల్లప్పుడూ సుఖమునే కలుగజేస్తూ కోరిన వారికి ఎల్లప్పుడూ ఇస్తున్నా మరింత పెరుగుతూ ప్రళయకాలమప్పుడు కూడా నశించదు. విద్యాధనం గలవారి ఎడ డబ్బు గలవారు గర్వాన్ని మానుకుంటే ఒప్పుగా ఉంటుంది. వనజబవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్, వనజవని విహార కలనంబు తొలగంగన్ చేయునుగాని, గుంబనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీజనిత మహాయశో విభవసారము హంసకు మాన్పంజాలునే. బ్రహ్మకు హంస మీద కోపం కలిగితే హంసను పద్మ సరోవరములో విహరింపవద్దు అని చేయగలడు, కాని పాలను నీళ్లను వేరుపరచుట్లో హంసగల నేర్పును తీసివేయలేడు.
భూషలుగావు మర్చులకు భూరిమయ అంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషున్ భూషితంజేయున్ పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించును అన్నియున్. వ్యక్తికి భూషణములుగా భుజకీర్తులు, సూర్యహారాలు, చంద్రహారాలు మొదలైన నగలు కావు. స్నానము, చందనం పూసుకొనుట, పూలు ముడుచుకొనుట, కురులు దువ్వుకొనుట ఇలాంటివి కూడా అలంకారాన్ని ఇవ్వలేవు. శాస్త్ర సంస్కారము గల వాక్కు ఒకటే అలంకారాన్ని కలగజేస్తుంది. బంగారము మొదలైన భూషణాలన్నీ నశిస్తాయి. వాగ్భూషణం ఒక్కటే నశించని భూషణం. విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుండును విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదు ఇలన్ విద్య నృపాల పూజితము విద్యను ఎరుంగని వాడు మర్చుండే. వ్యక్తికి విద్యయే రూపం, విద్యయే రహస్యంగా దాచిపెట్టబడిన ధనం, విద్యయే సకల భోగములను కీర్తిని సుఖాన్ని కలగజేస్తుంది. విద్యయే గురువు వలె అన్నీ బోధిస్తుంది. పరదేశమునందు చుట్టము వలె సహాయపడుతుంది. విద్యయే రాజపూజితం. ఇట్టి విద్య లేనివాడు పశుతుల్యుడు. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి పద్యాలు. గ్రాసములేక సృక్కిల జరాకృశమైన విషర్ణమైన సాయాసమునైన నష్టరుచి అయినను ప్రాణభయార్థమైన నిస్త్రాస మదేబ కుంభ పిశిత గ్రహలాలస శీలసాగ్రహ అగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణ తృణంబు మేయునే. గ్రాసము లేక ఆహారం లేక సింహము సృక్కిల డస్సిపోయి ఉన్నను, జరాకృశమైన అది ముసలితనంతో ఉన్నను, విషర్ణమైన దానికి కీళ్లు సడలిపోయి ఉన్నను, సాయాసమునైన దానికి వేటాడటం కష్టంగా ఉన్నను, నష్టరుచి అయినను దాని ముఖములో కాంతి లేకున్నను పాలిపోయి ఉన్నను, ప్రాణ భయార్థమైన దానికి ప్రాణాలు పోయేంత భయం ఎదురైనను, నిస్త్రాస మదేబ కుంభ పిశిత మదించిన ఏనుగు కుంభస్థలమునందలి మాంసమునకే గ్రహలాలస ఆశపడుతుంది. శీలసాగ్రహ అభిమానము మానధనము ఎక్కువ గల వాటిలో అగ్రేసర భాసమానమగు మొదటిదిగా పేరు పొందిన కేసరి సింహము జీర్ణ తృణంబు మేయునే. గడ్డిపోచను తింటుందా? తినదు. ఈ పద్యములో అభిమానం ధనం కలవారు సింహంలా ఉంటారని చెప్పబడింది. స్నాయు వసావసేక మలినమ్మగు నెమ్మున్ గ్రహించి జాగళంబు ఆయత మోదమందున్ చనందు ఆకలిదానికి చెంతనున్న గోమాయువు దానిని చూచి పరిమార్చక సింగము దంతిన్ కూల్చునే. ఛాయల నెల్లువారు నిజ సత్వ సమాన ఫలార్థులే కదా. స్నాయు సన్నని నరము కలిగి వసావసేక మలినమ్మగు కొద్దిగా ఉన్న కొవ్వు వల్ల తడిసి మురికిగా ఉన్న నెమ్మును గ్రహించి ఎముకను దొరకగానే తీసుకొని జాగలంబు కుక్క ఆయత మోదమందును ఎంతో సంతోషం పొందుతుంది. కాని దానివల్ల చనందు ఆకలి దానికి ఆకలి తీరనే తీరదు. అయినా అది అంతకంటే ఎక్కువ ఆశించిన ఫలితం లేదు. చెంతనున్న గోమాయువు సింహం వద్ద చెంతనే నక్క ఉన్నను దానిని చూసి కూడా తినడానికి పరిమార్చక చంపక సింహం దంతిన్ కూల్చునే. ఏనుగుపైకి వెళ్తుంది ఆకలి తీర్చుకోవడానికి. ఛాయల నెల్లువారు కష్టకాలంలో ఉన్నప్పుడు జనులు నిజ సత్వ సమాన ఫలార్థులే కదా, తమ శక్తికి తగినట్లే ప్రవర్తిస్తారు కదా. కష్టకాలంలో జనులు తమ శక్తికి తగినట్లు ప్రవర్తిస్తారని ఈ పద్య భావం. వాలమున్ త్రిప్పు నేలన్ పడి వక్త్రమున్ కుక్షియున్ చూపున్ క్రిందటన్ కాలిడును త్రవ్వున్ పిండదుని కట్టెదుటన్ శునకంబు భద్రశుండాలము శాలితండులగు డంబులు చాటు వచశతంబుచే భుజించు ధైర్యగుణయుక్తిగన్ చూచు మహోన్నత స్థితిన్. వాలమున్ త్రిప్పు తోకను ఆడిస్తుంది కుక్క, నేల మీద పడి వక్త్రమును కుక్షిని చూపున్ నోటిని కడుపును చూపిస్తుంది,
క్రిందటన్ కాలిడున్ త్రవ్వున్, కాలితో నేలను కొట్టుతుంటుంది. పిండదుని కట్టెదుటన్, తనకు అన్నం పెట్టేవాని ముందర అన్నం పెట్టుమన్నట్లుగా. కాని భద్రశుండాలం అదే ఏనుగైతే శాలితండులగు చక్కటి బియ్యంతో చేసిన ఆహారమును డంబులు చాటు వచశతంబుచే ఇంపుగా మధురంగా పలుకు మావటివానిచే లాలింపబడుతూ భుజిస్తుంది. ధైర్య గుణ యుక్తిగన్ చూచు, ధైర్య గుణం కలిగినది అయినందున ఉన్నత స్థితి పొందు ఆ ఏనుగు. ఉత్తముల నీచుల నడవడిలో తేడాలు ఉంటాయని ఈ పద్య భావం. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి పద్యాలు. నీరము తప్తలోకమున నిల్చి అనామకమై నశించున్, ఆ నీరమే ముచ్చెమట్లు నలినీదల సంస్థితమై తనర్చున్, ఆ నీరమే శుక్తిలోన్పడి మణిత్వమును కాంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులు ఇట్లు అధమ మధ్యమున్ ఉత్తమును కొల్చువారికిన్. నీరము ఒక నీటి చుక్క తప్తలోహమున కాలిన ఇనుముపై నిలిచి పడితే అనామకమై నశించున్, పేరులేక నశించిపోతుంది. ఆ నీరమే మరి ఆ నీటి చుక్కనే ముచ్చెమట్లు ముత్యం వలె నల్నీదల సంస్థితమై తనర్చును, తామరపాకుపై పడినచో ఒప్పుతుంది ముత్యంలాగా. ఆ నీరమే మరి ఆ నీటి చుక్కనే శుక్తిలోని పడి ముత్యపు చిప్పలో పడితే మణిత్వమును కాంచు మణిలాగా అవుతుంది, సమంచిత ప్రభన్ గొప్ప కాంతితో ప్రకాశిస్తూ. పౌరుష వృత్తులు ఇట్లు అధమ మధ్యమును ఉత్తమును కొల్చువారికిన్. కాబట్టి ఆశ్రయించిన వారిని బట్టి స్థితి కలుగుతుంది, కాన ఉత్తములను ఆశ్రయించాలని ఈ పద్యం యొక్క భావం. తమ కార్యంబును పరిత్యజించియును పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్, తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యావృతుల్ మధ్యముల్, తమకై అన్యహితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్, వృధ అన్యర్థ భంగము గావించడు వారలెవ్వరో ఎరుంగన్ శక్యమే ఏరికిన్. తమ కార్యంబును పరిత్యజించియును, తమ పనులను విడిచి వేసి, పరార్థ ప్రాపకులు సజ్జనులు, పరుల పనులు చేయువారే ఉత్తములు. తమ కార్యంబు ఘటించుచున్, తమ పనులను చేస్తూ, పరహితార్థ వ్యావృతుల్ మధ్యముల్, పరుల పనులను కూడా చేసేవారే మధ్యములు. తమకై తమ పని జరగడానికి అన్యహితార్థ ఘాతుక జనుల్ దైత్యులు, పరుల పనులు చెడగొట్టే వారు రాక్షసులు. వృధ అన్యర్థ భంగము గావించడు వారలెవ్వరో ఎరుంగన్ శక్యమే ఏరికిన్. మరి వృధాగా తమకు ప్రయోజనం లేకున్నా ఇతరుల పనులు చెడగొట్టేవారిని ఏమంటారో ఎవ్వరికీ తెలియదు. పనులు చేసేవారు పనులు చెడగొట్టేవారి గురించి ఇది ఈ పద్య భావం. ఆరంభింపరు నీచమానవులు విఘ్న ఆయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు ఉరు విఘ్న ఆయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృతిన్ అతి ఉత్సాహులై, ప్రారబ్ధ అర్ధములు ఉజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధులు కావునన్. అధములు ఆరంభింపరు, మొదలుపెట్టరు, ఎందుకంటే వారు నీచమానవులు కాబట్టి. విఘ్న ఆయాస సంత్రస్తులై, ఆటంకాలు కలుగునని వారు అనుకుంటారు కాబట్టి. ఆరంభించి పరిత్యజింతురు, ఇక మధ్యములు పనులు మొదలు పెడతారు కానీ మూస్తారు, వదిలివేస్తారు. ఉరు విఘ్న ఆయత్తులై మధ్యములు, ఎందుకంటే తమ పనులకు ఆటంకాలు కలగగానే అవి జరగవని. ఇక ధీరుల్ ఉత్తములు విఘ్న నిహన్య మానులగుచున్, ఆటంకాలు కలిగినా కూడా ధృతిన్ ధైర్యముతో అతి ఉత్సాహముతో ప్రారబ్ధ అర్ధములు ఉజ్జగింపరు సుమి, మొదలుపెట్టిన పని వదిలివేయరు. ప్రజ్ఞానిధులు కావునన్, ఎందుకంటే వారికి ప్రజ్ఞ నేర్పు ఉంటుంది. ఆ నేర్పు వల్ల తాము ఆ పని చేయగలమనే నిశ్చయం ఉంటుంది కాబట్టి.